మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట మండలాల్లో కొన్ని గ్రామాల్లో గత రాత్రి కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో సైతం రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు కోతుల బెడత తీవ్రంగా ఉండటంతో కోతులు ధాన్యం కుప్పలపై ఎగబడి ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి. ఓవైపు కోతులు, మరోవైపు అకాల వర్షం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు రైతులకు సరైన టాపర్లు లేవు. మ్యాచరు 15 వచ్చినా కానీ కాంటలు అవుతలేవు. 30 వచ్చిన మ్యాచర్ వాళ్ళవి పైసలు డబ్బులు తీసుకుంటా కాంటలు అవుతున్నాయి. ఏమన్నా అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకోరని వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. ఒక్క టాపర్ ఇట్లా ఇంతవరకు ఒక టాపర్ ఇస్తలేరు. ఆఫీస్ రూమ్లో ఒక 500 టాపర్స్ ఉన్నాయి రూమ్లో, దానికి లాకేసి పెట్టిరు. టాపర్లు లేవు, మీ ఇష్టం ఏమన్నా తీసుకొచ్చుకొని కప్పుకోరని బెదిరింపులు. టాపాలు తీయమంటే టాపాలు తీయలే. 13 మ్యాచర్ వచ్చినా కానీ ఇంకా కానీ ఎండని అనుకుంటా కుప్పలు నొక్కి పెట్టి పడ్డది. 20 వచ్చినా పెట్టుకుంటామంటుంది వేరే వాళ్ళవి. అలా కొడుకు అన్నాడు నరేష్. ఏం చేసుకుంటారో చేసుకోర్రి, 20 అయినా పెట్టుకుంటాం వేరే వాళ్ళవి అంటే మా మీద ఇంత పగ ఎందుకు?